ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయవర పరిపాలక నమో వెంకటేశ అని ఆ స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ, నమో వెంకటేశ అంటే వేమ్మనగా పాపములను కడతీ పోగొట్టేటటువంటి మహానుభావుడు. నమః అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే అనుగ్రహించేటటువంటి మహానుభావుడు. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చాలా విలక్షణమైనటువంటిది. శ్రీవారి కళ్యాణం అంటే లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం, వీక్షించే భక్తులకు ఆనందదాయకం. ప్రతి ఇంట నిత్య కళ్యాణం పత్రతోరణమై వెలుగొందుతూ ఉంటుంది. ఇలాంటి కళ్యాణోత్సవాన్ని అర్చక వరేణ్యులు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అసేదే సోదరాయణ షేడేపదేవతమస్య శేవో వళీరాశ్వేదస్సవిరాండగోడి బ్రహ్మాండ నాయకస్య షఠాదవారః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహి మహోత్సవన్మాంగౌ ఆలయశోద్యార్థం మఠమశోద్యార్థం అవవాసనాఢ్యో స్థండలపరదేవరిత్రణాదే సురవాహోద్యార్థం బీజాభరణమాహంగం మంగళాప్రకన్మాహంగం బ్రహ్మధారాధనమాహంగం మాంగళ్యారాధనమాహంగం శుద్ధార్థం నాగవాదనం గరిషే ఆదో నిర్విఘ్నరావృహావాప్త్యర్థం ఆదో షక్షారాధనం గరిషే. ఓం ధారా సుదప్త సుదపాషేఢ అపావృణ్యన్ మధుమాషే గుణవత్తాకం సుదగం సురమాం ఇత్తత్పౌర్య ఇదవాస్వాసములవాసాం దాసాండవాసువాతములవాత్మదాత్మవా పుణ్యాత్మనవా మేద్య మేద్యతవామృతామృతసాః పోదాభ్రమవత్ర ఉదా సూర్యసరస్మహ అప్పంగమ్య జలాదేవతం వృణమావాహయామే ప్రసేధమావాయుక్తం హరిత్రమావాహయామే వర్ణశర్మాధరం వృణావాహ పాఠ్యమప్యామే అర్ఘమప్యామే ఆదరప్యామే సుప్రీధాప్రల్లా వరదా భందో విట్టువాదంగళకారో ఆ డేయ పాద్మజామహేతోదాతంబ వైరాజందాంబిష విడో బిడా రావడాలే యాభై ఎత్తాలో పద్మాగామండలే ఓంబో విషక్షణమావాగ యావే ఓంబవాసందవావా ఓం దానమావా యావే భోద్భోసర హృదవావాగ యావే తత్రే స్తోత్రోదయమావా యత్ర జయమావాగ యావే విషక్షేణస్య యజమాధం విషక్షణాయ నమః. అక్షదానోప్యామి పుష్పాలోప్యామి విషక్షణాయ నమః. పార్థమప్యామి అర్ఘమప్యామి ఆదమప్యామి గుణభారణ యావే ధామప్యామి భూర్ణప్యామి శివదే విషక్షణాయ నమః. సుప్రీధాప్రల్ల వరదా వందో అదవంజావరాన్ శ్రోత్రియారాహోయ భవద్భే అనజ్ఞాతః పుణ్యాహం వాజయస్య వాచద సుపన్యాహం గురవే పురుష స్వస్ద ప్రోక్షద అస్తు ప్రజాపతి ప్రేదహం ప్రేదహం భగవాన్ ప్రజాపతే శామ్యంద కరాళ సామ్యత బాబా సామ్యత వాదేద సుమానవర్ధంతాం వర్ధదాధువారే శామ్యంద కరాళ సామ్యత బాబా సామ్యత వాదేద సుమానవర్ధంతాం వర్ధదాధువారే శామ్యంద కరాళ సామ్యత బాబా సామ్యత వాదేద సుమానవర్ధంతాం వర్ధదాధువారే. ఓం మతో దేవావందరో యతో విట్టవజకవే పృథివ్యా సప్తావే ఇదమట్టవజకవే త్రేతానదేవదో సౌడద్వాంసురే త్రివదావజకవే విట్టో గోపాదాభ్య మాదారణ్యం విట్టో కన్మణవస వృధాంసే దేశ దత్సః తద్భషోః ప్రభుంసాసురే దివే విడక్రాదం తద్భప్రాదో లువాద్యాగ్రవాన్ దత్సందే విట్టో జత్రం వదౌ పద్దంగనే సునే దేవాః పద్దంబస్య మాక్తపద్యతత్రాః శ్రీరంగే స్వస్వాగం సురాభే సాపి దేవేదం విదాయః సర్వందరద అందిత వాత్రాల రక్తా జరదం తులనా పుత్రాధోత్రతో హోమం ధమానా మధ్యారే హృదాయ గంధాః అతిదద్దారతి రందేక్షమతిర్ మాతా పితా పుత్రః విశ్వే దేవాదిత్య పంచరహాదేధ్యాయ యజ్జనత్వ సర్వే వేదాః सर्वे वेदाः प्रेन्दां सर्वे यज्ञाः प्रेन्दां यत्त्वं नक्षत्रं तत्परकर्वोदवढं यदावे सुरो देदे नक्षत्रं नयतु जगच्चेद यत्र अन्यं वसेदा के स्यात् पुण्याकया वर्धे प्रौढारायम्य कर्मणः पुण्यां बन्धा ब्रह्मपुण्याङ्गं रास्ता कर्मणः पुण्यां बन्धा ब्रह्मपुण्याङ्गं रास्ता स्वत्र इन्द्र उदरः स्वत्र पोळा विश्वेदा उत्तरस्था शोषभे स्वसुरावगत्ते ददातु प्रौढारायम्य
కర్మణః బ్రహ్మణ కర్మణే స్వతే కర్మణః బ్రహ్మణ కర్మణే స్వతేర్ధ్యాపవేన్నపదో వసద్య మిత్రందహమిత్రదేయం నాస్త మనోరాధాన్ విడావర్దేందః తందేవరసవేరాః ప్రాణాయామ్య కర్మహద్దంబవంద బ్రహ్మణ కర్మరద్ద కర్మహద్దంబవంద బ్రహ్మణ కర్మరద్ద రద్ద సమృద్ధే పుణ్యాగ సమృద్ధే ఆ భవట్టామ యావస్థాన వాద్యాత దాదరామ హేళ చక్ర యావసద వరసవాద వేరః ఉసదే మదత్పర శక్షాదవదాపో ధనయదాదరాః రాజకస్యవాయాసుందః అగ్నియాగద్దందేవరో వాస్తనావసగ్గ సోనావందో యాథాగం రాజావృణయాధిపత్య దత్తాండ్రదే అవసంజానాం మదస్వజస్వజయాపావకాస్తానావసగ్గ సోనావందో శివేన మాచక్రయావసవయావసవయా ధ్రువావ ప్రయత్నం మే సర్వాగం అగ్నేకం మృత్యాగవో వామయవచ్చో బలవో జోనిదత్తాం పవమానస్వభర్జనః పవిత్రేణ విదర్శనే పోధాదుగుణాదమాం ప్రణందమాజావదరాః ప్రణందమనోద్యా ప్రణంద విశ్వాయవః జాతవేద పవిత్రవద పవిత్రవదాపక్రేద కృత్వా కృతగమ్మణయతే వితవచ్చదేవదంద్రా బ్రహ్మదానవనే వాభ్యాం లభదవదా పవిత్రవర్జా ధమ్మరమయ వైశ్వదేవే ప్రణదే దేవ్యాగాదేశే ముఖే ధ్రువ విదవటాః తయామదంద సదమాద్యాఢో వైగస్సౌదయేడామహేశ్వరద రసోర్మామనాద వాత ప్రాణేన క్షురామయవో దేవా పృథివే పైహావయావే అర్ధావరే జ్ఞే వామృతాం ప్రగద్భత్రవదత్వే ృణగ్రేదక్రే పుణగవామ్యో దివ్యంగదాతేన దివ్యాన బ్రహ్మణ ఇదం బ్రహ్మణేమయప్ప మాణే హృదయదే విసంబ్రహ్మం సర్వగౌద వదవత్సాదే సుతమ్మ సృయా భావేర్యాద్యదే విసంబ్రహ్మం తత్పైదర సుదే దుగే రేరకం దప్పనమదోదకం పావాణే స్వసరే సుదుగాగో ధాతుదాహర విసంబోహర బ్రాహ్మణే క్షుదం ముదం వేణ దేవ పవిత్రేణ ఆత్మానం పుణదేదదా తేన సహస్రధారేణ పావాణ్య ప్రణమాం రాజావత్తం పవిత్రం సుదోద్యావం బ్రహ్మయం తేన బ్రహ్మవిదో వయం బోధం బ్రహ్మేంద్ర సునీతకుమాప్రాతో సోమ స్వచ్ఛావణ సమేశ కపరాజా ప్రణామి ప్రణాద్వాన్ జదవేద వడ్యందాప్రాతో తత్సంవ్య రావణేవ ఘాతం విజ్ఞాయ ఘాతం నిక్మదే దేవే స్వతత్వ ధర్మానుషేభ్య ఓర్జునస్తు ధపదే సంజపే ఓం శాంతి 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 ప్రచాంత్ प्राचांद देवाभ्यो वाद्यं दान दक्षिणायां देवदाः प्रवाद्यं दान प्रदेचां प्रदेचांद सवः वर्देः वत्तया वाद्यं दान ओर्दायां दक्षसंवत्सर देवद वाद्यं दान अदोदरादे नागेभ्यो वाद्यं दान वाचो प्रजाले कुस्वांदा वेदान मे ओमवाणः यत्तामहे प्रयुन्नाय स्वसन्नेन देवदे संजप्रे वाचो प्रक्रिया संजक्षेणुल्यागाद विद्याः अक्षरगरम येमाद सत्यवतदाः अविभावत्व प्रविश्वरूपाल्लासल्ल सकाशेवयद्रः सुबह सुबाम अणोणयान् मगदामगयान् हात्मागाया निकदास्वदन्तः तवक्रम बसवेद योगो धात प्रदादान् महिमानमेदो तत्तत्प्राणा प्रवन् विपाठ समदसप्तदक्वाः सप्तहिमय लोकाय हृद प्राणागुणाद निकदा सप्तप्त अदत्सबद्धाग्रय सदर्वे स्वासन्दन्धे सन्दव सर्वरूपाः अदत्सविस्वावोढयोर्धास्ते ये यवतन्द्रात्मा ब्रह्मदेवानां पदवेगवेनां प्राणा मघटो मृगाणां शरणागर्द्वाणागुसुतर्वदाणागुसव पेत्रहत्रे द्रेवण्ण सविदक्षिणार्मः प्रणपाद्य प्रणराधुणप्यास्वाते क्षेमाय बोधां पुनर आगमनाय सर्ववधः ఓం నమో వెంకటేశాయ. సమస్త కైంకర్యములు కూడా భగవంతుడికి చెందడమే పరమావధి. సర్వం సహా చక్రవర్తిగా వెలుగొందేటటువంటి శ్రీవారి యొక్క సర్వసేన నాయకుడు విశ్వక్సేనులు. కళ్యాణోత్సవంలో కళ్యాణ చక్రవర్తిగా స్వామివారు వెలుగొందుతాడు కాబట్టి సూత్రవతి జయా సమేతుడై దేవతలందరూ తోడురాగా విశ్వక్సేనుల వారు ఇక్కడికి వేయించేశారు తిరుమలకు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి వైభవం. అందమైనవి సుగంధ పరిమళ భరితమైనటువంటి సౌరభాలను వెదజల్లేటటువంటి అనేక రకములైన పుష్పముల చేతను అనేక విధములైన పుణ్యజలముల చేతను విరాజిల్లుతున్నటువంటి పుణ్యతీర్థముల చేతను విరాజిల్లుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంలో
దేవతలందరూ తోడురాగా ఆనంద పరవశుడై దేవాదిదేవుడైనటువంటి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని స్వామివారు అర్చక స్వామివారు ఆహ్వానించిన కారణం చేత సూత్రవతి జయా సమేతుడై సకుటుంబ సపరివార సమేతంగా విశ్వక్సేనుడు వేంచేసి నమః అని నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటూ ఇలాంటి సందర్భంలో మానవులమైన మనము జన్మలన్నింటిలో ఉన్నతమైంది ఉత్తమమైంది ఉదాత్తమైంది మానవ జన్మ కాబట్టి మానవ జన్మలో మాధవుడు రమాధవుడైనటువంటి శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడం కన్నా భాగ్యమేముంటుంది? ఇది కాదా భాగ్యం? ఇది కాదా మహద్భాగ్యం? ఇది కాదా ఆనందం? ఇది కాదా ఐశ్వర్యం? ఇది కాదా శ్రీవారి అనుగ్రహం అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నప్పుడు ఇంతకు మించిన భాగ్యం మరొకటి ఉన్నదా అని అనిపిస్తుంది. భాగ్యప్రదాత అయినటువంటి శ్రీవారు అందరినీ కటాక్షిస్తూ నిత్య కళ్యాణ శోభితుడై మరి ఎక్కడో దూరాన 7 కొండలపైన వేంచేసినా ఇక్కడ మన ఇంట స్వామివారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనమిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం కలుగుతున్నది మనకి. దర్శించి ఆనందిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన అంకురార్పణ కైంకర్యాలు నిర్వర్తించారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా. తదుపరి ప్రతితర బంధనము అని చెప్పబడే రక్షాబంధనానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. స్వామివారిని గోవిందా అని పిలిస్తే ఆయనకు ఆనందం, పిలిచిన మనకు పరమానందం. అందుకే పిలుద్దాం, 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రక్షాబంధన కార్యక్రమం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సన్నాడు దత్తాంతౌదాధాతాయం ప్రజ్ఞాభృదాయ షణ్మాభాగయామే సగంషమాభాగయామే అనంతమాభాయ నగరాజమాభాగయామే షఠస్సమాధౌ షఠార్మహాక్షతానువప్యామే పుష్పానువప్యామే షఠాయ నమః పార్థువప్యామే అగ్నివప్యామే ఆజమవప్యామే షఠాయ నమః గుణాభానమే యామే తాంబవప్యామే సోమోర్వాజనానువప్యామే షఠార్మహల్ప్రేధల్పన్నాం వరదాభందో అహేకో స్వతరావేదాస్వరాభగ స్వసనే వేదనవరాః स्वतवाड़ा स्वस्थ्यावामृतमे सतेतरा स्वस्थे वायुमहे स्वं स्वस्थे भुवनस्य पदेः बृहत्पयं सर्वाघ्नं स्वस्थे स्वस्थादित्याथो वन्द्रः स्वे देवाराध्या स्वस्थे वये स्वार्वावसरग्ने स्वस्थे देवावन्धवः स्वस्थे स्वस्त्रार्द्रपात्मदः उत्तमत्रावणः स्वस्तवत्यरेवदे स्वस्तिरेन्द्रस्याग्नस्य स्वस्तर अददाग्रदे स्वस्तबन्धावरजरे सूर्य चन्द्रवधाविवां पुनर्ददाग्नदा जानता संगामेमहे सत्यनन्दाश्वटोद्बादवायुधं देवतानाम् असरग्नमदस्तात्रयमरसादाशो प्रदवाणस्य रम्भवद्यासुं बाधवयं लोत ध्रुवं देवराजावृण ध्रुवं देवावृगत्पदः ध्रुवं नैन्दस्याग्नस्य राट्टन्दारयितां ध्रुवं शुभं शुभं. సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణం. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని గోవిందనామంతో ఆ స్వామిని పిలిస్తే ఆయన ఆనందిస్తాడు, అనుగ్రహిస్తాడు, కటాక్షిస్తాడు. కాబట్టి అర్చక స్వామివారు స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబోయే కంకణములను మనందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. ఇది ఒక భాగ్యం. వీక్షించే వారికి వీక్షించినంత, చూచిన వారికి చూసినంత, విన్నవారికి విన్నంత, పలికిన వారికి పలికినంత, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవని అన్నమయ్య చెప్పినట్లుగా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో శ్రీవారిని దర్శిస్తూ సభక్తిపూర్వకమైనటువంటి భక్తిభావనతో మరొకసారి పిలుద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా. ఏ గోవిందుడి యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం భక్తులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారో ఆ గోవిందుడు తిరుమలలో వేంచేసి అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావుడు. కుర్చేతు నారసింహశ్చ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని. అందుకనే భగవంతుని గురించి చెప్పాలన్నప్పుడు జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు కేశవ. ఇక్కడ ఒక విశేషాన్ని చెప్పారు మన పూర్వాచార్యులు. జలే రక్షతు వారాహ అంటే ఇది ఆదివరాహ క్షేత్రం, కొద్దిసేపట్లో అర్చక స్వామివారు పఠిస్తారు. స్థలే రక్షత వామ, భూమండలం అంతా కూడా ఒక రూపంలో రక్షిస్తాడు, జలము లోపల ఒక రూపంలో రక్షిస్తాడు. అటవ్యాం నారసింహశ్చ, మరి అడవులలో ఉన్నప్పుడు మరొక రకంగా రక్షిస్తాడు. అయితే
సర్వత పాతుకేశవ, సర్వత్రా కూడా రక్షించేవాడు మహానుభావుడు భగవంతుడు. అందుకనే త్రేతాయుగములో రామనామం చాలా గొప్పది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పుకుంటాం. ద్వాపరయుగంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవ మంత్రాన్ని చెప్పుకుంటాం. ధ్రువకుమారుడు పఠించినటువంటి వాసుదేవ మంత్రం, హనుమంతుడు పఠించినటువంటి రామమంత్రం, ధ్రువకుమారుడు పఠించిన వాసుదేవ మంత్రం, ప్రహ్లాదుడు పఠించిన నారాయణ మంత్రం, ఇవన్నీ మన భక్తి భావనను పెంపొందింపజేస్తాయి. మరి కలియుగంలో గోవింద గోవింద అని గోవిందనామంతో పిలుస్తున్నాం స్వామిని. ఇదిగో అర్చక స్వామి వారు శ్రీవారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలతో ఎత్తి దేవేంద్రుడు ప్రయోగించినటువంటి రాళ్లవాన కుంభవృష్టిని ఆపి దాని బారి నుండి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోవులను గోపికలను గోపాలను రక్షించినటువంటి మహానుభావుడు తన దోషాన్ని తన తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవేంద్రుడు దిక్పాలక సహితుడై దేవతలతో కలిసి వచ్చి ఆ భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేస్తే దానికి గోవింద పట్టాభిషేకం అన్నారు. ఆయన పిలిచాడు తొలిసారిగా గోవింద అని. గాం విందతీతి గోవింద, గోవులను గోపాలులను గోపికలను అందరినీ కాపాడినటువంటి గోవింద నీకు మా నమస్కారము అన్నాడట. అలాంటి మహానుభావుడిని మనము ఎన్ని పర్యాయాలు గోవింద అని పిలిచినా మనకి తనివి తీరదు. అమ్మవారితో కలిపి గోవింద అని పిలిస్తే మరీ ఆనందం. అందుకనే లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద అని మనం వింటూ ఉంటాం. తరువాత అమ్మవారి చెంత స్వామివారు ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మవారు స్వామివారికి ఒక విజ్ఞాపన చేస్తారు. ఈ విశ్వమనేటటువంటి కుటుంబంలో ఎందరో మిమ్మల్ని గోవింద అని పిలుస్తూ ఉంటారు. వారందరూ ఎన్ని కోరికలు కోరతారో వాటిని గుర్తించి విన్నపాలు వినవల వింత వింతలో అన్నమయ్య చెప్పినట్టుగా అని ఉల్లాసపల్ల వితప్రాంచ సప్తలోకే. కారణమేమంటే అమ్మవారి గురించి చెప్పుకోవాలన్నప్పుడు క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకటాచలపతి ఆయన. అలాంటి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తే తర్వాత మరొక దేవేరి భూమాత సకల సంపత్ సమేత కమలనాభుని వేణుగాన సుధాంబుదిన్ మునిగి తేలిన పరిపోత దేహ అని చెబుతారు కవులు. అంతేకాకుండా ఎంతో ఓర్పు ఓపిక ఉన్నటువంటి తల్లి భూమాత ఎంతో ఓపికగా ఉంది కాబట్టి మన దైనందిన జీవన వ్యవస్థ మనము ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా చక్కగా నిర్వర్తించుకోగలుగుతున్నాం. ఎవరు నేను స్థలము లేని వాడిని అనుకోకూడదుట. కారణం ఏమంటే మనం నిలబడటానికి కానీ ఎక్కడైనా కూర్చోటానికి కానీ ఏ ప్రదేశంలో అయినా పడుకోవటానికి కానీ భూమాత అనుగ్రహం ఉన్నది. దానికి ఒకరి అనుజ్ఞ లేదు, భూమాత కటాక్షం ఉంటే చాలు అంటారు కవులు. కాబట్టి అలాంటి భూమాత మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వాలి. కాబట్టే మనం ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటి చేయాల్సిన పని సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని వేడుకుంటే ఆ రోజు భూమాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని పెద్దల మాట. తదుపరి అర్చక స్వామి ఆ వెంకటరమణుడి యొక్క నిత్య కళ్యాణోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తించి ఈనాడు కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరి ఇంట శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వీరు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. ఇప్పటివరకు జరిగింది ప్రతిసర బంధనం అనబడే రక్షాబంధనం. భక్తులారా, దీని తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. హోమం ప్రారంభమవుతోంది. యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థలో ప్రధానమైన భూమికను పోషిస్తాయి. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులను సమర్పిస్తారు. ఇదంతా కూడా వారు పఠించే మంత్రాలలో నిబిడీకృతమై ఉంటుంది. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం దైవతం అన్నారు. తెరపట్టేటప్పుడు సంకీర్తన వింటాం. శ్రవణభర్తి ప్రధానంగా భగవంతుని వేడుకుందాం. అనేక పుష్పాలు చేసుకున్న పుణ్యం మనం కూడా వాక్సుమాలను సమర్పిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. ఆహార కర్మ కరిష్యే ఏతోన్మద్రేగ్యాలయం రోక్ష్యే యోతోన్మంద్రస్థపాము శుద్ధం శుద్ధేరథాంనా శుద్ధేర్వృద్ధేర్వా వృద్ధాదర్వాన్ మమంతో ఇంద్రశుద్ధో నాగక శుద్ధ శుద్ధావరోధవే శుద్ధో ఇన్నదార్యా శుద్ధామద్దసమ్యః ఇంద్రశుద్ధో గుణారీం శుద్ధారత్తాని దాషుడే రుద్రో వృద్ధాని సగ్నే శుద్ధ్వాజకం నిషాదే
स्थण्डले भुमदत्तमावाहयावे मयि देवद्रमल्लामय्या तेरत्तमय देवोदे दैव्या होदा उर्वेट्टा सम तरवाधुवेराः मक्षं यो रामानुगाङ्गनोत्तराङ्ग विश्वे देवाधो अधिवाधुरावे देवेश्वरवर्णक्रोध विश्वे देवाद इगवेर यद्भो महाप्रहे प्रियामारदामद्भिडे सोमराजन् अग्नं बल्लं ब्रह्मो प्रत्यन्दनदप्रस्थविषान् जत्तं प्रबधावनेढे धर्माणां सत्रहीणावागयामे उद्धवमेत्वपासनं तेगा गायत्रे प्रोक्ष सदैनं बर्घो देवे ध्योयोडप्रदाद गणने पुत्रनावागयामे रेखायां स्कन्दमावागयामे प्रवृज्जाल्य उपावराहे प्रवृज्जाल्य उपावराहे त्यग्निधाय अव्यमगन प्रजानन आय प्रयाग नत्माद्याक्षद श्रवणे द्रोणे विधने भयमावाहयामेन्द्रे अग्निमावाहयामे अग्नाजाग वेदे गृणोरं विराजे दुहोदात्सवणे अधिदानस्वाधरदानस्वा देवदप्रभा श्रेलम्बर्घो देवहे देवयोड प्रजोदयाद ब्रह्मयज्ञानं ब्रह्मस्थाद्रे मदस्वरदा वेनावः स्वभद्रयावास हटा सदस्वनवत्वः ओम ब्रह्मणवावाय हवे ओम भवजावाय हवे ओम धवजावाय हवे ओम भोर्भस्वः हिरण्यगर्भमावाय हवे ब्रह्माधीनां समाधनं ब्रह्मणे महासना दुर्वापजरान् समर्पयामि सोमाधेरं सोमार्मन्दवादकं सोवा वेरङ्गं निन्ददादो साधनं वददः सभेयं वस्रणो यदापे ओम भो स्ववावाय भाग्यङ्गवावाय सन्दवावाय भोर्भो स्व चन्द्रमावाय हवे सोमाधीनां समाधनं समर्पयामे ब्रह्मण प्रकृष्यामे यमानोस्तु तपेडाः ओम प्रोक्ष सोम प्रकृष्यामे प्रोक्ष यज्ञन्धवदावृत्तनागस्तु तपेडाः ओम प्रोक्ष पात्रादाध्रापमाधाय ओसो सूर्य सरस्वहे आबोधाग्रे प्रोक्षास्त प्राच्यामट्टस्वबोधे विट्टवे नमः विट्टस्वबोधे दक्षिणतो विट्टस्वबोधे पच्छदस्वदत्तां देवभ्योट्टस्वबोधे पवित्रगोचान्दर्णां विट्टमावायं विट्टमावायं ददा विट्टमावायं सर्वमावायवे त्रिदादे गदादे त्रिपादे धरणादे मणपुत्र देवाभ्य संदत्वा पृथिव्यावागेष्यामे ब्रह्मणप्रणेष्यामे जमानवासं गच्छ यज्ञन्धवदावृत्तनागस्य विट्टयजमानोऽस्तु ओम प्रोक्ष ओम प्रणेष्यामे जमानवासं गच्छ यज्ञन्धवदावृत्तनागस्य विट्टयजमानोऽस्तु तपेडाहं ओम प्रोक्ष होवोयनक्तदवोयनक्तो कपिलं दाल्दा वेरवध पात्रादेव विद्याये श्रेलम्बर्गो दमहे ब्राह्मणदत्तेन प्रजापतिमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि वसुमावाहयामि वृदानवृद्धानमावाहयामि सुरस्य वसवट्मावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि अरुणमावाहयामि आदित्यनावाहयामि सूर्यमावाहयामि पुरुषमावाहयामि गच्छमावाहयामि गच्छधोमावाहयामि अपासक्यमावाहयामि यज्ञस्वान्दवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवाहे प्रजापति टन्नरवामे ब्रह्मणाज टन्नरवामे इंद्राज टन्नरवामे अग्निज टन्नरवामे सोमाज टन्नरवामे अग्निशोमाभ्याज टन्नरवामे प्रजापति टन्नरवामे ब्रह्मणाज टन्नरवामे इंद्राज टन्नरवामे वसुभ्याठवामे रुद्राभ्याठवामे अभवस्वस्य ओम सविटवाज टवामे ब्रह्मणाठवामे त्राठवामे स्वप्यवोष्टावष्टाठवामे सोमाठवामे द्रव्येष्यामे द्रव्येष्यामे अग्नज्जात सवते स्वाहा प्रथमवानुधेन्द्रं क्षन्द्रधारादः प्रत्यट्टहं रक्ष प्रत्यट्टहराजः चित्तयत्पावरात् प्रत्यवत्रोधः स्वस्वाहा वाक्पयत्पावरात् त्वच्चद्देववैत्रोधः स्वर स्वाहा देवस्तावरात् प्रत्यद्वात्रोधः स्वर स्वाहा एकं ददे आगतप्रवाराः कृतं वर्णाम समिदा कृहित्वा मूलाग्राभ्याहङ्कृतं स्वरसयित्वाभ्यर्च अक्षदाज्य सुरभिः इंद्राय नमः महावैर भाकुबेराय नमः ईशाराय नमः अग्नये नमः जादेय नमः पावकार नमः दावः नमः दोहः नमः कट्टवकार नमः दावकार नमः तक्कार नमः तुषाय नमः अदजामन
సహస్రాణి సమక్ష తద్వాలయ అయం దద్వాన్నాధ్యేశ్వర దేవన్ ఆగానంద మహాంతోడగండ దస్వ వాయవ్యాదాగ్నేయాంతాం ప్రజాపతే స్వాహ నేత్తాదిధానందాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిషోమాభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రాభ్య స్వాహ అపస్వస్య ఓం సవిట్మే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ అరుణాయ స్వాహ आदित्याभ्य स्वाहा स्वभ्य स्वाहा बोट्टे स्वाहा कक्षाय स्वाहा कक्षदय सोमाय स्वाहा औवाधनज्ञाय स्वाहा यज्ञेश्वेभ्यो देवेभ्य स्वाहा ओं सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्य सुरसावित्राकृत्वा जित्वा व्याघ्रेभ्यो होदे ओं भस्वाहा ओं भस्वाहा ओं भस्वाहा ओं भोर्भस्व स्वाहा अधिधर्मो गत्तार्वधर्मो गत्तार्वधर्मो गत्ताः दवदप्राधावे असदेव देव सोदरारायण शेषेपदेव गुणोत्तमस्य शेषोवलीलासमेतस्सर्वनारायणगोडे ब्रह्माण्डनायकस्य शेषाद्रवादराः श्री श्रीनिवासस्वामिनः वैवाहमहोत्सवकर्माङ्गौ अवबोधोग्धौ आहारहोमकर्मणे मन्त्रतन्त्र स्वरवर्ण विधिविपर्यास न्यूनातिरिक्तप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवोपं गृहे अतिधर्मण्यस्वार्वधर्मण्यस्वाधर्मण्यस्वा देवदौ धप्रवा ओं मदो देवावन्दनो यदो विट्टवक्रमे पृथिव्या सप्ता विस्वाहा इदं विट्टवजक्रमे त्रैतानिदेवधूर्ध्वन्द्रे स्वाहा श्रीनिवदावजक्रमे विट्टो गोपादाभ्यः मादानि स्वाहा विट्टो कर्माणपसैदो वृतानुस्वेन्द्रस्य दत्सकः स्वाहा तद्दक्षोः प्रमदमुदासूर्यादिवे विडक्त्वा स्वाहा तद्वप्रासोल्वाजाग्रवान् दत्सो टोरेत्प्रोदक स्वाहा ओं भस्वाहा ओं भस्वा स्वाहा स्वाहा अधिधर्मो गत्ताः हृदर्मो गत्ताः हृदर्मो गत्ताः दवदवदप्राधावे చూచి వచ్చితి చూచి వచ్చితి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెంట్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెంట్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి
జగంధి మహామానినీకే అలివేణి మిగుల నీలాలక శశిఫాల మలయ జగంధి మహామానినీకే పిలుచుమరుని విండ్ల కొమ్మలది పిలుచుమరుని విండ్ల కొమ్మలది చారు బింబోష్ట వనిత కుందరదన చక్కదనమిట్టిదయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి శ్రీధాత్రధారమిగలం విగ్రహేంద్ర భోజానవాయ గుణయ గోళం ప్రహల్ల శ్రీ విఘ్నధే నమః అస్య సేవదాదినారాయణస్య అదింద్యభక్త భయమానస్య మహాదులోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం మణిగోణ బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త మగధగంగాల ప్రతియ ప్రజావాయ రాకాశాత్మకైరావృతే అప్పన్మగధ బ్రహ్మాండ మండలే ఆధాత్మ వర్మానంద ప్రవేక్షరాగ్రే స్వదత్తోట్టవలపట్టస్య అదల విదల సుదల రదాదల విహీదల సప్తపాదాస్వామరళే భోలాగ భవర్లాగ సువర్లాగ భగల్లాగ జలోలాగ తపోలాగలోకాకృతరాగస్య అదవాఘే మఖాలాలాయమానస్య పడిరాజశేషస్య సహస్రపణామణ మండల మండలే అష్టదగ్దండాదండాదంబిదే లోకాలోకాదలవలయదే లవణరాపే పరవృదే జంబో ప్రక్షాపదే మాఘేంద్రాదే సత్పరురాదే ఏమకోటాది వరదాదట్టుదే ఇంద్రపవళ్ళాద్భుగే అరిపుళ్ళ కింబర ఐరావతారాం ఇంద్రపస్స పడగ పాయల్య సువరగే పంచాధత్పాద విసేన భువళ్ళే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే మోత్తరకాయాః విమహట్టాః అమ్మ పౌత్రాయ ఆంగీరవాత్పత్త భారద్వాయ త్రయాణ ప్రవామ భరద్వాయ గోత్రోద్భవస్య సహస్రదారవాదానందస్య శివహట్టాః ఆదిరాగక్షేత్రే వెంగళాచలే దశపౌర్వేణాం దశావరేణాం తద్వంశానాం పుత్రాణాం నరకాల విత్తేరి ఆమాద ప్రమాద సంమాద వైగండాక్కులోకాడం సారప్య సామప్య సాయుధ్య పదైవాక్రమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం చలలక్ష్మ ప్రమాణాభే दिव्य वैदिक विधान है नानाविध शास्त्रोक्त मार्गेल है वेदोक्त मार्गेल है विघ्नोक्त प्रकार है वरेदोक्त प्रकार है हेमाध्य कन्यादवला प्राप्त्यर्थं कन्यादानंगारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनन्तकल्याणगण गाम्भीर्यस्य दिव्यमंगल विग्रहस्य संगदावद्धांग कोटिसूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैघार आगमाक्त प्रकारेण आंगीर्द भारतत्व भारद्वाय त्रयाढ प्रवराम भारद्वाय गोत्रोद्भवस्य पंचमद वेदेन प्रवर्तमानस्य पवित्रोत्सवदास्य पद प्रवादयावस्य शिवहट्टाः परब्रह्मणत्रये आंगीर्द भारतत्व भारद्वाय त्रयाढ प्रवराम भारद्वाय गोत्रोद्भवस्य जगत्कालबोधस्य मूलप्रदे सुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयगमनाप्यादवदात् तत्त्वस्वदास्य शिवहट्टाः परमादुदावधर्मण पौत्राय आंगीर्द भारतत्व भारद्वाय त्रयाढ प्रवाम भारद्वाय गोत्रोद्भवस्य सवत्वदारवादानन्दस्य शिवहट्टाः आदिब्रह्मण पुत्राय आंगीर्द भारतत्व भारद्वाय त्रयाढ प्रवाम भारद्वाय गोत्रोद्भवाय भक्तलाल ब्रह्मालाय क्रीडकार कयोर दिव्यावण भूषिताय प्रबल भारजाताय कौस्तुभालंकृताय दिव्य पीतांबराय दिव्य मौल्लोक शोभिताय द्विजावताराय स्वर्ण गणवागण रूढ़ाय अचिंताद्वैतयवर स्वभावलाकल्य
చోజావయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయులో అఖిలాగ పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ యుగసామాదవళ సకల వేదాధ్యాయనే భాగవత్సవర ప్రమాణ ఔర్విందాయ ప్రమాద బాలకగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః శ్రోత్రాంగద కేయూర పహధరవిందాం శ్రీ మహావిట్టోః వక్షస్థల నివాసనే అతు సౌందర్యవదే ఆనందగుణాత్మికా మో శ్యామలాంగే ఉత్తరమలయ నక్షత్రే కన్యారాహో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పతలయాం ఇమాం శ్రీదేవే నామ్నే ఇమాంగల్యాం మణిమఘే దాస్యావే యజ్ఞసావాద్రవణ సకల వేదాధ్యాయనే కాశవత్సాద్రాత్రాహ ప్రమాణం కాశవసగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః శ్రోత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికా ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాహో జాతాం అయోనిజాం కసప ప్రజాపతే సంకల్పదలయాం ఇమాం భుజాభే నామ్నే ఇమాంగల్యాం మణిమఘే దాస్యావే కళ్యాణకణ సమ్మల్లాకడగావోధాం దాస్యామి విట్టమేతుభ్యాం బ్రహ్మలోకాజగర్హ్య కన్యాకులంకృత సాధ్వే సుధీరాయువేదే ప్రజలాహం ప్రయత్సామే ధర్మవార్తేద్దే విశ్వంబర సర్వబోధా సకల సర్వదేవతాః ఇమాంగల్యాం ప్రదాస్యామే ప్రీణాత కపలాపదే కన్యాధానవర్త సమర్థో త్రిభవంతో మహాంతోడంతో ప్రజాపతే శ్రేయామదః పుష్కయారదధాత్సభో కామస్వవృత్తివానందో తస్యాగ్నే భాజయగమా మోద ప్రబోధానందః త్వక్కయోర్నికితः సమః శ్రుత్వకామస్య ద్రవ్యాలే దక్షిణానాం ప్రదగ్రహే ఓం నమో వెంకటేశాయ. మహామహిమాన్వితుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఎటువంటి మహిమ కలిగినటువంటి వాడంటే అనుకున్నదే తడవుగా ఎదురు సాక్షాత్కరిస్తాడు. గోవిందా అని పిలిస్తే ఆనందంగా ఎదురుగా నిలబడతాడు. ఈ క్షణకాలంలో మనము ఏడుకొండల వాడిని ఒక్కసారి గోవిందా అని పిలిస్తే మన ఇంట మన వెంట మన చెంత కనపడుతూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. చూడండి ఆ స్వామిని ఒక్కసారి భక్తులారా. కర్పూరనామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. కర్పూరనామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. శంఖ చక్రంబులు సర్వవేళల యందు ఏ స్వామి హస్తాల నేపు చూపు. దక్షిణ హస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదుడై హెచ్చుగాంచే. కటిహస్తమెప్పుడు కష్టాల కడ తెర్చు ఏ స్వామి పాదమ్ములెప్పుడు చూపు. పద్మపీఠము ఏ స్వామి పాదపీటి. ఏడు కొండల తన రత్న గృహముగాగా వినుత ఆనంద నిలయాన వెలయుచున్న సకల శ్రీనివాసునకెప్పుడు సాంజలిదియే. ఈ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని, స్వామివారి యొక్క వైభవాన్ని, ఆ మహామహిమాన్వితుడైనటువంటి స్వామివారిని చూచినప్పుడు అందున విశేషించి అర్చక స్వామివారు వైగానంద భగవత్ శాస్త్రోక్త రీత్యా మాంగళ్య పూజను నిర్వర్తిస్తున్న సందర్భంలో చేతులు జోడించి నమస్కరించాలనే భావన మనకు కలుగుతూ ఉన్నది. మన ఇంటికి వేంచేస్తున్నాడు స్వామి. దివ్య చరణారవింద శోభితుడై, అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడై, నవమోహన సుందర మందహాసుడై, ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాస శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని ఎందరో భక్తులు నిన్ను గోవిందా అని పిలుస్తున్నారయ్యా.
వారి పిలుపుని విన్నాయన మహానుభావ అని యవ్వాని సద్రూపమీక్షణ పర్వంబు వానికినే చేతు వందనములు. యవ్వాని నామాలు ఎంతేని హృద్యాలు వానికినే చేతు వందనములు. యవ్వాని చరణాలు ఇహలోక తరణాలు వానికినే చేతు వందనములు. ఏ భగవంతుడి యొక్క దివ్య చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవనాన్ని ఇస్తాయో. అందుకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతి కార్యక్రమానికి మధ్యలో శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదామని ఎందుకు చెప్తున్నారంటున్నారు భక్తులారా? ఎవరి చరణములు ఆశ్రయించాలో మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు దిశానిర్దేశం చేసేటటువంటి వైశిష్యం కలిగినటువంటి మార్గం ఇది. ఇలాంటి విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా యవ్వాని చరణాలు ఇహలోక తరణాలు వానికి నేజేతు వందనములు. యవ్వాని హస్తాలు ఇష్టార్థ ఫలదాలు వానికి నేజేతు వందనములు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తే మన ఆధ్యాత్మిక సంస్కారం కనపడుతుంది. అదిగో చూడండి, అక్కడ శఠారి అని మనకు కనపడుతూ ఉన్నది. మాంగళ్య పూజ జరిగే సందర్భంలో మనము పదే పదే ఆ శఠారిని దర్శిస్తున్నాం. ఆలయంలోకి వెళ్ళినప్పుడు అర్చక స్వామివారు మన శిరస్సును ఉంచుతారు. అది శ్రీవారి శ్రీపాదముద్రికలతో ఉంటుంది. అప్పుడు మనం చేయవలసినది కథా పునఃశంకర ధాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యసి. స్వామి, తెలుసో తెలియకో తెలియకో చేసిన పొరపాట్లు మన్నించి మమ్మల్ని అనుగ్రహించుకొని శిరస్సు వంచి కనుక స్వామి దగ్గర నమస్కరిస్తే మన జీవన గమనములో సమాజంలో ఒక సమున్నతమైనటువంటి విధానంతో జీవించడానికి చక్కటి మార్గాన్ని కల్పిస్తాడు స్వామివారు. అందుకనే అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవ పాదము, పరమయోగులు పరిపరివిధములు పూజించిన పాదము, రాత్రి నాతిక చేసిన పాదము, పాము తల నిండిన పాదము, బలితల మోపిన పాదము అని స్వామివారి యొక్క దివ్య చరణారవిందముల యొక్క వైశిష్యాన్ని చక్కగా స్తుతించాడు. అలాంటి భగవంతుని దర్శించినప్పుడు మనకు కలిగేటటువంటి అనుభూతి చాలా గొప్పది. అందున శ్రీవారి కళ్యాణం అంటే ప్రతిరోజు కూడా ఇది అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం వేళ భక్తితో వీక్షించే భక్తులు ఎందరెందరో వారందరూ కూడా ఆనందంగా ఉండాలంటే ఆనందం నిలవాల్సిన కటాక్షం ఉండాలనే భావనతో ఒక్కసారి అందరి కొరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి కొరకు ఒక్కసారి గోవింద అందాం. ఎవరెవరైతే గోవింద అంటారో వారి ఇంట స్వామివారు వేంచేసి ఉంటాడు అనేటటువంటిది తనకు తానుగా చెప్పినటువంటి మాట. కాబట్టి ఒక్కసారి స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి గోవింద నామంతో స్వామి అనుగ్రహాన్ని పొందుతూ, స్వామి మహానుభావ, నీ దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం ద్వారా మాలో కలిగినటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని ఇలాగే మా హృదయంలో పదిలపరచి ఎంతో హృద్యంగా, ఎంతో రమ్యంగా, ఎంతో కమనీయంగా నీ మహామహిమాన్వితమైనటువంటి తేజోవంతమైనటువంటి నీ మహత్తు ఏమని వర్ణించగలం? దశావతారాల్లో నువ్వు అందరినీ రక్షించావు. నీ మహిమ చాలా గొప్పది. అలాంటి మహిమను మా ఎడల చూపిస్తూ మమ్మల్ని అనుగ్రహిస్తున్నటువంటి వెంకటాచలపతి కలవు వెంకటనాయక నీకు కరములు మోర్చి నమస్కరిస్తూ మాంగళ్యధారను వీక్షించే భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి నీకు సదా సర్వదా వందనములు అంటూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. रोषणो रोजमान स्वभण स्वभमान कल्याण विमे तापयस्पदे देवानागं देनगं श्रुतुघामनमस्फुरन्दे इंद्र स्वमं बिबतो क्षेमो अस्तु नः. నీ మహిమాది ఎంత, నీవు చేసే చేతలెంత. నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత. ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. నీ మహిమాది ఎంత, నీవు చేసే చేతలెంత. ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా.
పాద తీర్థము నెత్తిమోచెనొకడు పూపకొడు కయ్యొకడు బొడ్డున బుట్టే నీ పాద తీర్థము నెత్తిమోచెనొకడు పూపకొడు కయ్యొకడు బొడ్డున బుట్టే ఏ పున నింతటి వారికెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా ఏ పున నింతటి వారికెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా నీలీల జగమెల్లా నిండియున్నదొక వంక హోలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక నీలీల జగమెల్లా నిండియున్నదొక వంక హోలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు బాలుడవైరే పల్లెలు పారాడితి వెట్టయ్యా ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు బాలుడవైరే పల్లెలు పారాడితి వెట్టయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత దివసపు నీ మాయలు తెలియరాదయ్యా జదయో మమ స్వాహ ఇవాల్లాజానాభవామి సమర్థకరణాన్ మమ తోభ్యాంజదన్నననాస్తదగ్నవల్లదామి అల్లార్బప్రోధేగ్గో లాజానాభవందే ధీర్ఘాయురత్వమే పదరేదందాం జదయో మమ స్వాహ యదయో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భవ స్వాహ ఓం భోర్భవ స్వాహ అధిజన్మ గతాప్రాదావే సర్వప్రాయస్తార్థమతో దేవటోం గషే అధిదానమన్నస్వ అనమదానమన్నస్వ సరసామన్నస్వ దేవప్రభ ఓం మద దేవ వందరాజత వట్టర్వజక్రమే పృథివ్యా సప్తదా స్వాహ ఇదమటవజక్రమే స్వాద్రవజక్రవట్టో గోపాదమ స్వాకర్మ ఏదో ప్రధాన స్వాహ తద్విశ్వాహ తద్విప్రాస్వాహ ఓం భస్వ వస్వ భోర్భ స్వాహ అధిధర్మ గతాదేవప్రాదావే అంతహోమం గర్షే అధిధర్మ దేవదవ ఇదా సకర్మణోదరమద్భాగ్రో అగ్నే స్వాహ అగ్నేర్నాథ స్వాగ్నో స్వాభ్యో దేవస్వంద స్వాహ స్వాహ ఆశ్రావ స్వాహ ఇదవాం స్వాహ स्वाहा प्राणान में भाग स्वाहा बुद्धि में भाग स्वाहा प्राणे सप्तहोत्र स्वाहा प्रधान प्रदा प्रजापति स्वाहा अग्नर भक्त स्वाहा वेद भक्त स्वादोर भक्त स्वाहा भक्त स्वाहा अग्नर जैन वेद जैनम दो जैन उड़ास जैन स्वाहा समंग दाम गडागदान समर्थ है स्वाहा पूर्णागत तवान जो हो दे मुंबई पूर्णागत है तब वैवा प्रोदय
పూర్ణాగృహే సమభ ప్రదట్టది స్వాహాజ్యశేషం ఇందాయ జగో మే స్వాహ తత్పాత్రణాధావమాధాయ తత్పాత్రాణ అధావమాధాయ అగ్రత్రపద వేదత్రపద దేవనాం జ్ఞాదేవదేవదప్రదాం ప్రతిష్టాపయామే వత్రవత్రమక్షాన్ దక్షాయావదచ్చావోద్భాయావద రాజ రాచ్యామట్టో త్రోక్ష ఆప్యాయంత అద్భుత్రోక్ష ఆప్యాయం దామృత సుదోనో విట్టుపేరయ స్వాహ శుద్ధంత శుభసదన శుద్ధంత దేవసదన బుధిపాయవత్మవద్భాగ్రమాలిప్య బోధపాదే లపదే సర్వయజ్ఞ గతంబవే అంతర్మానవే బోధే ఆగత్య స్వభో నమః త్రయాయుషో జమదగ్నే కస్యవ సత్రయాయుషో యద్దేవానాం త్రయాయుషో బలాయ సతంజ వచ్చసే త్రయాయుష ఆపో జనయరాజన వాస్తవేదరస్వ బాలకవాగ్నే జయదే భగవాన్ పతితమో నమః ఆయాన వాజా మహేంద్రపా పద్దార్థపా ప్రకృతస్వవాద కరోమి యజ్ఞ సకలం వత్పే శ్రవణ్ శ్రీమ నారాయణాయ సమప్యామే ధర్మంసే శ్రీనివాసార్పణవత్త ధర్మంసే పుణపాద్య ప్రదాశోమగ్నిగుణాభాపుణపాద్య ప్రదాశోమప్యాదాభాగ అజ్యోభరణ వేదయామే గుణోపహారం సమర్పయామే బ్రహ్మణే నమాయ నమః ఆధాయ ప్రవృత్తవజామప్యామే సుప్రేదః సుప్రణల పరదాభంగోత్తం బ్రహ్మార్పణమత్వ ధర్మంసే శ్రీనివాసార్పణమస్తు ఏ కైంకర్యము చేసినా ఏ విధానాన్ని పొందుపరిచినా ఏ యజ్ఞం చేసినా ఏ యాగము చేసినా ఏ హోమం చేసినా కరోమి యజ్జత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అనాలంటారు. భగవంతుడికి చెందేట్టుగా చేయటమే పరమావధి. అదే సమర్పణ భావన. భగవంతుడి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ నితుస్తూ వినుతిస్తూ ప్రస్తుతిస్తూ పెద్దల దగ్గర సదుపదేశాన్ని పొంది తద్వారా లభించినటువంటి జ్ఞానాన్ని సమాజ హితానికి వినియోగించేటటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అక్కడ నారికేళ ఫలాలు కదిలిస్తున్నప్పుడు ఆ నారికేళ ఫలంలోకి జలం ఎలా వచ్చింది? భగవంతుని యొక్క సృష్టి. అలాగే మనలో ఆధ్యాత్మిక భావన పెరిగి సదుపదేశం ద్వారా కలిగినటువంటి వైశిష్యమే విశేషమైనటువంటిదిగా చెప్పబడుతుంది. అలాంటి వైశిష్యాన్ని పొందినటువంటి గోదాదేవి పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుల వారికి తులసీవనంలో పూర్వఫల్గుని నక్షత్రములు లభించినటువంటి పరమ భాగవతోత్తమరాలు. మరి పుష్పమాలా పరివర్తనాన్ని కూడా వీక్షిద్దాం. ఇది చూడచక్కని సోయగంతో నేత్రానంద వైశిష్యాన్ని పెంపొందిస్తూ స్వామివారు అమ్మవారికి సమర్పించినటువంటి పుష్పమాలను శ్రీదేవి వారు స్వామికి సమర్పిస్తుంటే ఒక అనుభూతి, ఒక ఆనందము, ఒక ఆధ్యాత్మిక భావన మన హృదయ సరస్సులో వికసించినటువంటి గోవిందనామ వాక్సుమాలందామా, నమస్కారయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక సుమాలందామా, ఏదైనా సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు భగవంతుడికే చెందాలి. నదీనాం సాగరోగతి అన్నారు. నదులన్నీ వెళ్ళి సముద్రాల్లోనే కలుస్తాయట. అలా అమ్మవార్లు కూడా
స్వామివారి హృదయంలో నిండారి మెండారి ఉన్నారు కాబట్టి ఒక విలక్షణమైనటువంటి సమున్నత స్థానాన్ని ఇచ్చిన స్వామివారిని తనదైనటువంటి విధానంలో అమ్మవారిని గుర్తిస్తూ తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పించారు. ఇది నిజమైనటువంటి సమర్పణ భక్తి. పత్రం పుష్పం ఫలం తోయమని అందుకే గీతాచార్యుడు చెప్పాడు. తరువాత ఎందరో భక్తులు భక్తితో వీక్షిస్తూ ఉండగా కరతాళ ధ్వనుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ తిరుమలలో కళ్యాణాన్ని వీక్షించే భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ స్వామి తన ఇంట ఉన్నాడని భావిస్తూ వీక్షించే భక్తులు ఒక్కసారి గోవింద అందాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామమే కలియుగంలో పరమోత్కృష్టమైనటువంటి తారక మంత్రం. అందుచేత ఇలాంటి గోవిందనామాన్ని జపిస్తూ నేటి కళ్యాణాన్ని వీక్షించిన వారందరికీ శ్రీవారి అనుగ్రహం కలగాలని భావన చేస్తూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఓ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి